హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు సాయి థింగ్స్ యూట్యూబ్ ఛానల్. మన సబ్స్క్రైబర్ అయినటువంటి నవీన్ గారు ఒక కామెంట్ అయితే చేయడం జరిగింది. ఆ కామెంట్ దేని గురించి అంటే పిఎఫ్ రిలేటెడ్ అండి. పిఎఫ్ నెంబర్ జనరేట్ చేశారో లేదో కనుక్కోవడానికి ఏదైనా వే ఉంటే చెప్పండి ప్లీజ్ అని చెప్పేసి ఆయన 2-3 సార్లు మన యొక్క ఛానల్కి అయితే కామెంట్ అయితే చేయడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనమైతే మరి మీకు మొబైల్ నెంబర్ మీద కావచ్చు, లేకపోతే మీకు ఆధార్ కార్డు నెంబర్ మీద కావచ్చు, మీరు ప్రైవేట్ జాబ్ కావచ్చు, గవర్నమెంట్ జాబ్ కావచ్చు, ఏ జాబ్ చేస్తున్నప్పటికీ కూడా మీకు తెలియకుండా ఏదైనా అకౌంట్ క్రియేట్ అయినా, లేకపోతే ఆల్రెడీ మీరు జాబ్ చేస్తూ ఆ యొక్క అకౌంట్ నెంబర్ని మీరు మర్చిపోయినా సరే, సో వీటన్నిటిని కూడా మనం ఎలా రికవరీ చేసి మన యొక్క యూఏఎన్ నెంబర్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెసింగ్ అనేది వితిన్ 2 minutesలో నేనైతే ఈ వీడియోలు చెప్తాను. ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి, లాస్ట్ చూడండి. ఇక అంతేకాదండి, మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే కంపల్సరీగా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అవ్వండి. ఇక మరి మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే మీకు మొబైల్లో కావచ్చు, మీకు కంప్యూటర్లో కావచ్చు, మొజిల్లా ఫైర్ ఫాక్స్ బ్రౌజర్లో కావచ్చు, గూగుల్ క్రోమ్లో కావచ్చు, సో మీరైతే సెర్చ్ బార్లోకి వచ్చేసి ఈపీఎఫ్ఓ అని చెప్పేసి మీరైతే టైప్ చేసి సెర్చ్ చేయండి. సో మీకు మొబైల్ అయినా సరే కంప్యూటర్ అయినా సరే సేమ్ ప్రాసెసింగ్ అండి. ఇక్కడ మనం స్టార్టింగ్లోనే ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి మనకు ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు క్లిక్ చేయండి. మనం క్లిక్ చేసిన తర్వాత మనకు ఈపీఎఫ్ఓ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ మనకైతే ఇలా అయితే ఓపెన్ అయితే అవడం జరుగుతుంది. ఇక్కడ మనకు సర్వీసెస్ అని చెప్పేసి మనకు స్టార్టింగ్లో ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఫర్ ఎంప్లాయీస్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది. సో మనం ఎంప్లాయర్స్ కాదు కాబట్టి, సో జస్ట్ మనం ఎంప్లాయీస్ కాబట్టి మనం మీరేం చేయాలంటే ఇక్కడ ఫర్ ఎంప్లాయీస్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం ట్యాప్ చేయాలి. మనం ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనం డౌన్లోకి వచ్చినట్లయితే సర్వీసెస్ అని చెప్పేసి మనకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు మెంబర్ పాస్బుక్ కనిపిస్తూ ఉంటుంది. దీని డౌన్లో మెంబర్ యూఏఎన్ ఆర్ ఆన్లైన్ సర్వీసెస్ అని చెప్పి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం క్లిక్ చేయాలి. మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే మనకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మన యొక్క యూఏఎన్ నెంబర్ ఇచ్చేస్తాం, పాస్వర్డ్ ఇచ్చేసి మనం మన యొక్క యూఏఎన్ పోర్టల్ ఏది అవుతుందో మనం అక్కడ లాగిన్ అయితే అవుతాం. సో ఇక్కడ మనం లాగిన్ అయ్యి ఇక్కడ ఇంటర్ఫేస్లో, కానీ ఇప్పుడు మనం ఏంటంటే సో నాకు పిఎఫ్ అసలు అకౌంట్ ఉందో లేదో కూడా తెలియదు అనమాట. సో నేను ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు నేను చెప్తున్నాను మీకు. సో నెంబర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అసలు అకౌంట్ క్రియేట్ అయిందో లేదో. ఇక్కడ మనకు డౌన్ కనిపిస్తుంది కదా ఇంపార్టెంట్ లింక్స్ అని చెప్పేసి, ఇక్కడ మనకు డౌన్లో నౌ యువర్ యూఏఎన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేయండి లేట్ చేయకుండా. మనకు వెబ్సైట్ అనేది కాస్త స్లోగా ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ యూజర్స్ యూజ్ చేస్తుంటారు డైలీ కూడా. ఇక్కడ మనకు మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. సో మీరేం చేయాలంటే ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్ అండి, అలాగే మీ పిఎఫ్ అకౌంట్ లింక్ అయిన మొబైల్ నెంబర్ కూడా అనమాట. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే క్యాప్షన్ అయితే ఎంటర్ చేయండి. సో మన ఇక్కడ స్మాల్ లెటర్స్ క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి, చూసి ఎంటర్ చేయండి. డౌన్లో రిక్వెస్ట్ ఓటీపీ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఓటీపీ మీద ట్యాప్ చేయండి. మనం ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఓటీపీ సెండ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి నా మొబైల్ నెంబర్ చూపిస్తూ ఉంటుంది. నా మొబైల్ నెంబర్కి ఓటీపీ కూడా నాకైతే వచ్చేసింది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఏదైతే ఓటీపీ వచ్చిందో ఆ యొక్క ఓటీపీని మనమైతే వితిన్ 30 secondsలో మనమైతే ఎంట్రీ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో నేనైతే ఎంట్రీ చేస్తున్నాను. ఇక్కడ మనం క్యాప్చర్ ఎంట్రీ చేసి వ్యాలిడేట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనకు ఓటీపీ వాలిడేషన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి మనకు రావడం జరుగుతుంది. మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్లో ఇలా అయితే చూపిస్తూ ఉంటుంది. నేమ్, డేట్ ఆఫ్ బర్త్, సెలెక్ట్ ఎనీవన్, ఆధార్, క్యాప్చా అని చెప్పేసి. ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీకు ఆధార్ కార్డులో నేమ్ ఎలా ఉందో సో అలా మీరైతే మీ యొక్క నేమ్ని మీరైతే ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ ఎనీవన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఆధారా, పానా, మెంబర్ ఐడి అని చెప్పేసి మనకు చూపిస్తూ ఉంటుంది. ప్రస్తుతానికి మనకు ఆధార్ అనేది మనకు ఎనేబుల్లో ఉంది కాబట్టి సో మనమైతే ఆధార్ని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. డౌన్లో మనకు ఆధార్ నెంబర్ అడుగుతారు, మన యొక్క ఆధార్ కార్డు నెంబర్ మనమైతే ఎంట్రీ చేసి ఇక్కడ క్యాప్చర్ మనమైతే ఎంట్రీ చేయాలి. నేను నా యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా నేనైతే ఎంట్రీ చేశాను. డౌన్లో మనకు షో మై యూఏఎన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం క్లిక్ చేయాలి. మనం క్లిక్ చేసిన తర్వాత మన యొక్క రిక్వెస్ట్ అనేది సబ్మిట్ అయితే అవడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఒక పాప్ అయితే రావడం జరుగుతుంది, యువర్ యూఏఎన్ ఈజ్ ఆర్ అని చెప్పేసి. సో ఇక్కడ నా యొక్క యూఏఎన్ నెంబర్ అయితే నాకు ఇక్కడ సక్సెస్ఫుల్గా నాకైతే డిస్ప్లే అయితే అవడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. చాలా సింపుల్గా మీకు యూఏఎన్ అకౌంట్ అనేది యాక్టివేట్ అయిందో లేదో చాలా సింపుల్గా తెలుసుకోవచ్చు. ఇక అదేవిధంగా అసలు మీకు యూఏఎన్ అనేది ఉందో లేదో కూడా సింపుల్గా తెలుసుకోవచ్చు అనమాట. ఈ వీడియో మీకైతే యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే తప్పకుండా మన సాయి థింగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.